ఈ రోజు గట్టు దుద్దునపల్లి విశాల సహకార సంఘంలో సహకార శాఖ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతు భరోసా కార్యక్రమం గురించి రైతుల సలహాలు సూచనలు వారి అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి సొసైటీ చైర్మన్ అనపేరి రాధా కిషన్ రావు గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి బి శ్రీనివాస్ గారు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కరణ్ కుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్ అనంతరెడ్డి గారు, వ్యవసాయ విస్తరణ అధికారి వంశీకృష్ణారెడ్డి గారు, సొసైటీ సీఈఓ గొండ రామయ్య గారు హాజరయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న రైతు భరోసా కార్యక్రమం గురించి, రైతుల సలహాలు వారి విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందించడం గురించి చాలా మంది రైతులు మాట్లాడుతూ వారి యొక్క సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రత్యేక ఫార్మాట్లో సలహాలు రికార్డు చేయడం జరిగింది. వీటిపై రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఈ సంతకాలు తగు నివేదిక ద్వారా ప్రభుత్వానికి అందిస్తామని అధికారులు తెలిపారు. ఇంత సీలింగ్ పెట్టాలి, రైతు భరోసాకి మరియు కౌలుదారులకు ఎలా ఇవ్వాలి, వ్యవసాయ ఇతర భూములు ఎలా వర్గీకరించాలి అని ప్రభుత్వ పరిశీలించిన పిమ్మట రైతు భరోసా కార్యక్రమంపై విధి విధానాలు రూపొందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నిర్ణయాలలో రైతులు దేనికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అనేది ఆలోచించి ఎక్కువ రైతులు మొగ్గు చూపేదానికి గవర్నమెంట్ ఆమోదం తెలిపితే బాగుండు అనేది నా యొక్క ఆలోచన. సార్ మాట్లాడుతున్నారు, ఇప్పటి వరకు కౌలు రైతులకు మనకు ఉన్న అగ్రిమెంట్ బాండ్స్ కానీ ఇట్లాంటివి కానీ అట్లాంటి కానీ రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలు ఏమన్నారంటే, రైతుకు ఇస్తాము డబ్బులు 15,000 ఎకరాన, కౌలు రైతుకు ఇస్తాము, ఇద్దరికి ఇస్తాము అనేసి అన్నారు. ఆ మాట రేవంత్ రెడ్డి గారు నోటితోటే వచ్చింది కాబట్టి నేను గవర్నమెంట్ వినియోగించేది ఏంటంటే, ఆ రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం హోదాలో మాట అన్నారు కాబట్టి అదే మాట మీద కట్టుబడి ఉండి అదే 15,000 రైతులకు అదే 15,000 కౌలు రైతులకు ఇస్తే అందరం బాగుపడతాం అనేది నా ఆలోచన. 10 ఎకరాల రైతు కూడా పెట్టుబడి అవుతుంది, 5 ఎకరాల రైతు కూడా పెట్టుబడి అవుతుంది. 10 ఎకరాల రైతు ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళు చేస్తున్నారా కౌలు చేస్తున్నారా చూసుకుంటూ ఇప్పుడు మేము అన్నట్టు ఆ పెట్టుబడి ఏదైతే ఎంతమంది అయితే చేస్తున్నాడో అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా ఇంతకుముందు మీరు తీసుకున్నారు కదా సార్, ఎవరు ఏం మక్క వేసిండ్రా, వరి వేసిండ్రా, ఇది వేసిండ్రా, ఎన్ని ఎకరాలు అన్నట్టు వాళ్ళకి ఎంత ఉండని మినిమం 10 ఎకరాల లోపు, అది కూడా వ్యవసాయం చేసేదానికే ఇస్తే అందరు బాగుంటుంది. గవర్నమెంట్ 10,000 ఇస్తుంది, 15,000 ఇస్తుంది, లేకుంటే నా పెట్రోల్ బంక్ ఉంది. ఈ పెట్రోల్ బంక్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్ కిందికి వస్తుందా లేకపోతే కమర్షియల్ ల్యాండ్ కిందికి వస్తుందా? కమర్షియల్ ల్యాండ్ కిందకి వస్తుంది. కమర్షియల్ ల్యాండ్ పట్టా పాస్బుక్ లెక్కించింది ఎవరు? ల్యాండ్స్ ను కమర్షియల్ ల్యాండ్స్ ను సపరేట్ చేసి అగ్రికల్చర్ కి సంబంధించిన ల్యాండ్స్ మొత్తం అగ్రికల్చర్ ఆఫీసర్లకు అప్పచెప్పి ఈ రైతుకి ఇన్ని ఎకరాలు ఉంది, ఈ రైతు ఇన్ని ఎకరాలు, సతీష్ రెడ్డికి ఒక 5 ఎకరాలు ఉంది, ఆ డాక్యుమెంట్ సార్కి అప్పచెప్పాలి. ఈ 5 ఎకరాలలో సతీష్ రెడ్డి ఎన్ని ఎకరాలు చేస్తుండు, 3 ఎకరాలు చేస్తుండా, 2 ఎకరాలు చేస్తుండా, 4 ఎకరాలు చేస్తుండా అనేది అగ్రికల్చర్ ఆఫీసర్ చూస్తారు. దీని ప్రకారంగా గవర్నమెంట్ అమౌంట్ చెల్లిస్తే అందరికి లాభదాయకము, అందరి పైసలు సేఫ్ సైడ్ లో ఉంటాయని.